ఏమైంది? ఎందుకు అందరూ అదోలా ఉన్నారు? చేసిందంతా చేసి నంగనాచిలా వచ్చి ఏమైంది అని అడుగుతున్నావా? నిషి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. కేదార్ని వజ్రపాటి ఎక్స్పోర్ట్స్ కి సీఈఓని చేయటం గురించి మాట్లాడుతున్నా. నిన్ను వజ్రపాటి ఎక్స్పోర్ట్ సీఈఓగా నేను చేస్తున్నాను. సైన్ చేయి కేదార్. యువరాజ్, నువ్వు మాట్లాడిన మాటలు చేసిన పనులు చాలా కాదు. నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను. ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డారు? మర్యాదగా పోతారా, మెడ పట్టుకొని బయటికి గంటమంటారా? ఒక్కసారి నేను చెప్పేది విను. బయటికి పొమ్మంటే ఇంకా డిస్కషన్ లేదా? కేదార్, నువ్వు ముందు సంతకం చేయి. అక్క నాకు నా గుర్తింపుకి అడ్డుగా నువ్వు వస్తానంటే నిన్ను చంపడానికి కూడా వెనకాడనక్క. నాకు అడ్డు రాకు. నువ్వు నాది అని విర్రవీగుతున్న డబ్బు, ఆస్తి, అంతస్తు, నువ్వు పొగరుగా చెప్పుకునే నీ ఇంటి పేరుకొచ్చిన గౌరవం, 10 మందిలో నీకుండే మర్యాద అన్నీ సంపాదించింది వదినే అని మర్చిపోకు యువరాజ్. ఎందుకంటే ఒక్కసారి వదిన నువ్వు తన తమ్ముడివి అని మర్చిపోతే అప్పుడు నీ బతుకేంటో నీకు అర్థమవుతుంది.